శ్రీ త్రినాథుల వారి వ్రత కథ. మధుసూదని కథ. భక్తులారా, నిర్మలమైన మనసుతో వినండి. ఈ త్రినాథుల చరితము మాటమాటికి వినను అమృత వలె నుండెను. శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడు ఆగుచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలునికి శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కుపోచున్నందున ఆ బ్రాహ్మణు భార్య పెనిమిడితో నిట్లా పలికెను: అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవు ఒకటి తీసుకుని రండి అని చెప్పగా, ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలుగుచుంటునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికి లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారికి ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా, పిల్లవాడిని గోస చూసి ఏమయో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకృతుడై విచారించి తన ఇంట్లో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతిలో ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చి ఆవును కొని తీసుకురండి అని చెప్పింది. అట్లా భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామకు తిరిగను. ఇట్లా తిరుగుచూ ఓ పెద్ద భాగ్యవంతుడు షావుకారు ఉండు గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను. అది మిగిలి దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరులు వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున సావుకారు చూస్తుండగానే పేరవారి పొలములకు చొరబడి పండిన పంటను తినివేచుండెను. అది చూసి సావుకారు అతి కోపంతో, ఇక దీని ముఖం చూడకూడదు, ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకి ఇచ్చేస్తాను అని సావుకారు అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా అని ఆ సావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు సావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యములు అవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనేశాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో? ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్య ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్య చాచినాడు. వెంటనే ఆ సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు సావుకారు ఇచ్చివేయగా, ఆవు దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చివేశాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువు వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందంగా ఉండిరి. ఇట్లా కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఇటో పోయినదో కనిపించలేదు. పొద్దుపోయేడు వేళ అయినది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకబోయాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుడుకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు. మధుసూదనుకు త్రినాథ దేవులు దర్శనమిచ్చుట. అది గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు.
అటువంటి ఓ చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచిపోవచ్చుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుతో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఇందుచేత దుఃఖం కలిగి ఉన్నది, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణులు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బెదవాడును, భిక్షమెత్తుకుని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించటలేదు. ఈ దినము శ్రీపురంలో సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగలించి తీసుకుపోయినట్లయినా ఆ సంతలో అమ్ముతారు కదా. త్రిమూర్తుల వారు ఈ ఉద్దేశంతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు, ఎలాగో సంతకు వెళ్ళుచున్నా కనుక మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తేవలను అని త్రిమూర్తులు అడిగిరి. 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరికను, నేను బీదవాడిని కదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అనగా త్రిమూర్తులు ఏం చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదుగో ఆ గోరింటు పొద కనిపించున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా వండునేమోనని ఆ చెట్టు నిక్కను పైకి లాగుచుండెను. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా, అందులో పైసలు ఇక లేవు, ఎంత దొరికినదో అంతే ఎండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రిమూర్తులు ఇట్లా పలికిరి, ఓ పిరుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, నేను మీరు చెప్పిన వస్తువులను ఎలాగ తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచలో తెమ్మని త్రినాథుల వారు. అందులకు బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలా ఉంటుంది, మీరు జగత్కుళ్ళు నాతో కపటముగా చెబుచున్నారు అని అనగా, ఓయి, నీతో కపటముగా చెప్పలేదు, మమ్ము తలుచుకుని నూనెను గావంచలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. వెళ్ళి చూడగా తన ఆవు ఎక్కడా కనిపించలేదు. త్రినాథుల కరుణచే పై సంచిలో నూనె నిల్చుట. ఆ ఆకులు, ఒక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసం బజారునికి వెళ్ళి తిలకనవానితో 1 పైసా నూనెను ఈ గావంచలో పోయమన్నాడు. అందుకు ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు, నూనె లేదు అని చెప్పాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకనవాని నూనె అడిగాను. అంత ముసలివాడు, దిగుమట్టు నూనె ఎంతటి కావాలి అని అడగగా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచను చూపించాడు. తెలకలవాడు, ఈ బాపనైక వికారపు కలవాడు కాబోలు, వీరిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. ఇప్పుడు గావంచ కొనచింగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. అంతలో తిలకనవాని కుండీలో నూనె కొంచెమైనా లేకుండా పోయినది. అది చూసి తెలకలవాడు మూర్చపోయాను. తెలక వాళ్ళ అందరూ పరుగెత్తుకుని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. ఏమి చెప్పుదును, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడే అట్లా వెళ్ళాడు. కుండీలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగారు, లేదని అనగా వెళ్ళిపోయాడు. ఈలోగా అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలత తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతలోకి వెళ్ళి ఈసారి ముందు తెచ్చిన దుత్తలోనే చమురు సరిగా కొలవగా ఎప్పటిలానే దుత్త భర్తీ అయిపోయింది. అది చూసిన ముసలి తెలకనవాడు ఆనందంగా చెప్పలేకపోయింది. విప్రుని గవంచలో చమురుని ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెళ్ళపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి
సెలవు అడిగారు. త్రినాదుల ఆనపై బ్రాహ్మణుడు మేల జరుపుట. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదులు సేవ చేసిన వెంటనే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగును అని త్రినాదులు అనగా, అది విని, స్వామి, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలను అనగా త్రినాదుల వారు, ఓ ద్విజుడా, వినుము. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తులు పూజా ద్రవ్యం ఇంతే. మాకు వీనితో మేళ చేయము. 3 మట్టి చెలుములందు గంజాయి కలిపి అందులో నిప్పును ధూపముగా వేయవలను. దీప ప్రమిదలు 3 వేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యమును తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములు స్వాములకు అర్పించవలను. అలాగ చేసిన సకల పాపములు నివారించును అని. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును. చిట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచ చింగు చీరి ఒత్తులు చేయము అనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను పేద బ్రాహ్మణుడు, భిక్షమెత్తుకుని దినదినము గడుపుకుని కుటుంబ పోషణం చేసుకుంటుచున్నాను అనగా వస్త్రముకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పియ్యి దొరుకుతివి. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు. వస్త్రము కూడా దొరుకునని చెప్పారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, సోమలారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు సోమవారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదు. నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ 2 నేత్రమును మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రమును మూసుకోగా అకస్మాత్తుగా దీపములు వెలిగినవి. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణములు చేశాడు. త్రినాదులు బ్రాహ్మణు అనుగ్రహించుట. త్రినాదులు వద్ద సెలవు పొంది కొంచెం దూరం వెళ్ళుచుండగా తావులో ఆవు దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవు పియ్యిని తెచ్చి ఇచ్చారు. వారు పూజ బాగా చేస్తాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధిక ఆనందంగా సంతోషం పొంది కొడు శ్రద్ధతో పూజ సమర్పించాడు. చేయవలసిన కార్యక్రమములు అందరికీ విశదముగా తెలియపరిచాడు. తన స్నేహితులను రప్పించి వెనకటి వల్లనే మేళ సమర్పించాడు. మేళ చేయ పద్ధతి అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల సావుకారులందరూ వ్యాపారం మూసివేశారు. అందరూ ఆ రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజు త్రినాదులను తొలతూడినాడి మేళను నిషేధించుట. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలెను. మధుసూదనుడు అనే బేద బ్రాహ్మణుడు ఒక భిక్షమెత్తుకుని జీవించేవాడు. శ్రీపూర్వం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు యవ్వనమంది త్రినాద మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేశారు. అందరూ మోక్షం పొందినారు. ధాన్యాలు కలిగి కుబురునితో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయినవి. మా క్రయ విక్రయములు ఎలాగ జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లా అన్నాడు, త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదు.
అట్లా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాల ఖైదు ఉండవలసిందిగా ఆజ్ఞాపించారు. అటులు కాని యెడల శూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదిచ్చి పంపించారు. త్రినాదులు రాజుపై కోపించుట, యువరాజు మరణం. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పుగోస వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తుకెళ్లారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలైన వారంతా దుఃఖించుచున్నారు. దహనం చేయుటకై స్వర్ణభద్ర నదీ తీరమున ఆ శవను ఉంచినారు. త్రినాదులు దయతో యువరాజు బ్రతుకుట. త్రినాదులకు దయ కలిగింది. రాజు కుమారుని బ్రతికించి విధమా అనుకుని ప్రేపెక్కెత్తులు కలుగును అను బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానికి వచ్చారు. రాజును వారి సమూహంను చూచి, మీరెందుకు ఈ నదీ తీరంగా ఎందుకు వచ్చారు? ఎలా విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? అతని శరీరం చల్లదనం కలదే అని అడగగా అంతా త్రిమూర్తులు ఇలా అన్నారు. మీతో ఏం చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులు భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతకగలడు అని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాదుల స్వామి పేరు రాజంతయు చెవిలో చెప్పారు. 7 మేళాలు చెప్పేట్టుకు ఒప్పుకున్నారు రాజు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటమాటికి స్మరించారు. అందరి నుండి వెలువడిన ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. వర్తకుడు త్రినాదుల మేళ చేయుటకు మొక్కుకొనుట. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరు మీదుగా తన వాడలో విదేశంకు సరుకులు తీసుకుని వెళ్తున్నాడు. ఆ వాడలను నడిపించుకుని స్వర్ణభద్రి నదీ తీరమున ప్రవేశించాడు. గోస చేసిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరు ఎలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లా అన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవడుచే ఇతని మేము ఇచ్చటికి తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేటుకు కూర్చుని ఉన్నాము. అది చూసిన ఆ ప్రభువుకు దయ కలిగింది. వచ్చి వీనిని బ్రతికించారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నారు రాజుగారు. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈ విధంగా వారు చెప్పగా విని సావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుండుదరో, చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. నా వాడలు ఒడ్డు అడ్డుకుని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారం నష్టం రాకపోయినట్లయినా ప్రభువులు వారికి 5 మేళాలు ఇస్తాను. ఇట్లా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాడు. పై దేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. మేళ చేయకపోవటచే ఓడ మునిగిపోవుట. తమ నౌకరులు అందరూ ఓడలో ధనము మోసుకుని పోయినారు. ధనమును ఇంట్లో వేసుకుని సావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభులు వారి మేళలు మరిచెను. అందుకు ప్రభువుల కోపం కలిగి దండన వేశారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకరులు ఓడలో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోయినారు. అది చూసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళ నిచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు.
అది విని సావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఇంటిని, ప్రభువులు మహిమను మరిచితిని, ఇప్పుడే త్రినోదుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రిని తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేనంత సంతోషం పొందెను. పరిచారకులు నౌకరుల ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించు సావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకుచెక్కలు అన్నీ సోమవారికి మేళను సమర్పించి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. రాజ్యమంతా త్రినాథుల స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించారు. మేళను చుట్టుకు అంతా వస్తున్నారు. గుడ్డివానికి చూపు, కుంటివానికి కాలు వచ్చుట. ఇట్ట స్థితిలో గుడ్డివాడు ఒకడు త్రోవలో బోయేవారితో, అన్నా మీరెవరు, మీరే ఎక్కడికి వెళుచున్నారు అని అడిగాను. వారు మేళ చూచుటగా అనేది. అది విని గుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రంతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడు, త్రినాథుల స్వాములని భజించుము, నీ కన్నులు బాగా కనబడును అని చెప్పారు. ప్రభువుల వారి మహిమ చూడవచ్చని చెప్పి వారంతా వెళ్ళి మేళ వద్ద ప్రవేశించారు. గుడ్డివాడు ఆ తావులో కూర్చొని స్వామివారిని భజించెను. అట్లా భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించివి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వారిని చూసి చూడగా, నువ్వు గుడ్డివాడు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగ నడవగలను, నీకు కాళ్ళు ఉన్నవి, నువ్వెక్కడికైనా వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథుల స్వామివారిని భజించుము, నీ చేతుల కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్దాం. నేను కేవలం గుడ్డివాడును, ఏమాత్రము కన్నులు కనిపించలేదు. త్రినాథుల స్వామివారిని భజించిన కనుక కొంచెం కనిపించుచున్నవి, అందుచేతే నీవు కూడా స్వామివారిని భజించిన నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గురుడి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చుని పెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవని చూపిస్తూ ఉంటాను, నిశ్చితంగా ఇద్దరము మేళకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విన్న గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చుని పెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నారు. గుడ్డివాడు చెబుతున్నాడు, నేస్తమా, నా నేత్రములు నిర్మలంగా కనిపించుచున్నాయి అని అనగా, సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడిని కలిసి త్రినాథుల స్వామి వేళ దగ్గరకు ప్రవేశించారు. త్రినాథుల వైష్ణవ భక్తిని రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఆ మేళ జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లించకుండా ఇంటికి మధ్యలో వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని ఈ పొద్దున మనం స్థానం నుండి కూర్చుని పెట్టవద్దు అని అనుకుని మేళ చేయు వారంతా వైష్ణవు రాగానే చూచి, మేళ చెల్లించకుండా నువ్వు వెలుచున్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు ఇట్లా, నాయనలారా, అపరాధం క్షమించండి, ఇక రెండు మేళ పూర్తి కాకుండా వెళ్ళను, నేను నిఖంగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగంన ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈ దినము అతడు అగుపించట్లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లికి అడిగాడు. అప్పుడు అతనితో ఇలాగా చెప్పినది, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు. గురువు, మేళ ఎవరిదని అని అడిగాడు. అందులుగా ఆ తల్లి, అది త్రినాథ మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలంను సామగ్రిని కాళ్ళతో తన్నివేశాడు. తరువాత వైశ్యుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరంకు వెళ్ళేసరికి బోరన వర్షము కురియసాగింది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించలేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద
గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలోకి చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. గురువు పశ్చాత్తాపడి మేళ చేయుటకు త్రినాథులను కరుణించుట. వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చునిబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథుల సోమవారికి అపరాధులు. త్రినాథుల మేళను పాడు చేశారు. అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో సోమవారం మేళను చేసిన యెడల మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికినది. నేను మూర్ఖులను, అధముడును, ప్రభులు వారి మహిమ తెలుసుకునలేకపోయితిని అని ప్రభులు వారిని క్షమాపణ వేడి మేళకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభులు వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖంగా అనుభవించిరి. ఈ వ్రతం వలన వచ్చే ప్రతిఫలం. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గుడ్డితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. ఎవరైనా కుంటిగా హాస్యము చేసినెల్లా నెడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలములను ఉంచి ముందు విష్ణువు పూజించవలను. చందనము పువ్వులను తెప్పించి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను. తాంబూలమును 3 భాగముల చేసి ఉంచవలను. త్రిమూర్తులు వారి ఎడమ భాగమున వినాయకుని ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాముల వారా, దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి త్రినాథుల స్వామివారి పాదములపై పడవలను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలను. ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధంగా త్రినాథుల స్వామివారిని పూజించి తరించండి. శుభం. ఇట్లు మధు సంధ్య.